హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. సారీ ఫర్ లేట్ లాంగ్ వీడియో అండి. మేమైతే ముంబై నుంచి మా ఇంటికి వెళ్తున్న లాంగ్ వీడియో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్ అండి. మేము ఉండే ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్కి 2 hours 1 hour 45 minutes పడుతుంది. విత్ ట్రాఫిక్ అయితే పక్కా 2 hours పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే 1 hour 30 minutes అయినా పడుతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా కార్ అయితే నాకు పడదు. మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. 1.5 year తర్వాత ఈసారి కార్ జర్నీలో చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏం చేశారు, ఒడోని పెట్టుకున్నాడు. ఆ స్మెల్కి నేను తిన్నది మొత్తం కడుపులో తిప్పి 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 చచ్చిపోయిన నేను. ఆల్మోస్ట్ 1 hour 30 minutes దాకా నేను కడుపులో తిప్పడం ఆపేసాను. చాలా మటుకు గొంతు దాకా వస్తుంది ఆపేసాను. చాలా నరకం చూసాను ఈసారి నేను కార్ జర్నీ వెళ్తున్నప్పుడు. కానీ ఓపిక పట్టాలని చెప్పేసి నేనైతే సైలెంట్గానే ఉన్నాను. దగ్గరకు వచ్చేసాం మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర రాగానే మా పాప ఇక సైలెంట్గా కూర్చుంది. తన లగేజ్ ఏంటంటే పెద్ద ఆమె లగేజ్ ఇది చిన్న ఆమె లగేజ్. పెద్ద బ్యాగ్లో ఏమో మా పెద్ద పాపది, మా హస్బెండ్ ఉంది. చిన్న బ్యాగ్లో ఏమో నాదే ఉంది. 3 water bottles మేము తీసుకున్నాము. సైలెంట్గా కూర్చుంది. ఆ హ్యాండ్ బ్యాగ్లో మటుకు నాదే ఉంటుంది, అందులో ఏమి ఉండదు. హ్యాండ్ బ్యాగ్ మటుకు పేరు నాదంతే, బట్ అందులో డైపర్లు, వైప్స్ అవే ఉంటాయి, లోషన్స్ పిల్లలవి. మా హస్బెండ్ అయితే పాపం చిన్న ఆమెను అటు ఇటు పట్టుకొని తిప్పుతున్నారు. అసలు ఆగట్లేదు, వాళ్ళిద్దరు ఒక్క దగ్గర ఆగట్లేరు. నేను వీడియో తీస్తుంటే కూడా మా హస్బెండ్ తిడుతున్నారు నన్ను, కొంచెం వీడియో ఆపేసి పిల్లని పట్టుకో అని చెప్పేసి అన్నారు. బట్ ఏం చేయలేను. ఆ 3 members-కి ఆ 3 luggage సరిపోయింది, సెట్ అయిపోయింది. అందుకనే ఇక ఏం చేసామంటే ఇక అటు ఇటు జరసేపు అటు ఇటు తిరుగు. నాకు వామిటింగ్ అయింది కదా, నేను కూర్చుంటా అని చెప్పేసి చెప్పేసి నేను కూర్చొని మంచిగా వీడియోస్ తీశాను. అండ్ ఆల్మోస్ట్ నేను కొన్ని రీల్స్ కూడా చేశాను రైల్వే స్టేషన్లో. మా హస్బెండ్ నేను చెప్పాను పాప బిస్కెట్ అడుగుతుంది అని చెప్పేసి అని వెళ్ళి తీసుకొని వస్తుంటే నాకు తెలియకుండా వీడియో తీశారు. నేనైతే 50 బిస్కెట్ అండ్ డైరీ మిల్క్ తీసుకున్నా. మేము బయలుదేరే ట్రైన్ అదే. రైల్వే స్టేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది, బట్ కొంచెం భయంగానే ఉంది. మా పెద్ద పాప కొనింది కాక మా చిన్న పాప కూడా లాలీపాప్ అని చెప్తే తను తీసుకుని మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. మేమైతే ట్రైన్లో ఎంటర్ అయిపోయామండి. ట్రైన్ మాకు టైం వచ్చేసింది. ఇదే మా ట్రైన్. మేము A1 ఏసీలో వచ్చామండి. AC 1లో నుంచి 2 seats ఉంటే మా పిల్లలకు సెట్ అవుతుంది. మా పిల్లలు ఆగరు అని చెప్పేసి అందుకని మేము ఇలాంటి రూమ్ది మేము తీసుకున్నాము. ఇలాంటి బోగిల్లో ఇట్లాంటి సీట్స్ తీసుకున్నాం మేము. బాగుంటాయి, మంచిగా చాలా పీస్ఫుల్గా అండ్ ఫ్రీగా ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఏసీ తక్కువ అయినా, క్లీనెస్ తక్కువ ఉన్నా, ఏమున్నా ప్రైవసీగా ఉంటుంది మంచిగానే. అది డోర్ ఓపెన్ ఉంటుంది, బట్ అది నాకు రాలేదు. చాలాసేపు స్ట్రక్ అయింది, అది ఎందుకు రాలేదని చూశాను. దాని తర్వాత నేను అన్నాను ఇది వచ్చేసిందా రాలేదో చూసి అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పేశాను. తీసేశారు ఆయన. అది ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, మీకు అద్దంలో కనిపిస్తుంది. మంచిగా ఉంటుంది ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు. పిల్లలు ఆగరు అని చెప్పేసి మా హస్బెండ్ జర్నీ ఎప్పుడు ఇదే బుక్ చేస్తారు మాకు. చాలా మంచిగా ఉంటుంది. 2 bedsheets 4 bedsheets వస్తాయి అండ్ 2 కప్పుకునేవి 2 pillows వస్తాయి. మంచిగా ఉంటుంది. జర్నీ చాలా బాగుంటుంది ట్రైన్వి. బట్ మేము 1:30కి ట్రైన్ ఎక్కితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ మేము 6:30కి రీచ్ అయ్యాము. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా ట్రైన్ జర్నీలో కొండలు అవన్నీ భలేగా ఉంటాయండి జర్నీ చేస్తున్నప్పుడు. నాకు వామిటింగ్ అయ్యేసరికి మా హస్బెండ్ అన్నారు కొంచెం రెస్ట్ తీసుకునేసరికి మాకు చిన్నామతోటి మంచిగా తను ఆడుకుంటున్నారు. మా పెద్దమ్మ జ్యూస్ తాగేస్తుంది. వద్దున జ్యూస్ తాగుతుంది. నేనైతే కాఫీ తెప్పించుకొని తాగాను, బట్ కొంచెం హెడేక్గా ఉండేసరికి కాఫీ తాగాను నేను. మా చిన్నామె అయితే చాలా అల్లరి చేస్తుందండి. దాని తర్వాత మొత్తం ఇక బెడ్షీట్స్ అవన్నీ వేసేసి పిల్లలతో ఆడుకొని మేమైతే ఇక వాళ్ళని జెర్సీ పడుకోబెడదామని చెప్పేసి చూసాం, బట్ వాళ్ళు పడుకోలేదు. దే ఎంజాయింగ్ ద ట్రైన్ జర్నీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా హస్బెండ్ అయితే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, అలాగే చాలా బరువు ఉండేసరికి. నేనైతే లంచ్కి ఏం చేశాను, చపాతీలు, పులిహోర, చికెన్ ఫ్రై చేశానండి. మా కిడ్స్కి తినిపించేసి మా హస్బెండ్ తినేసారు. దాని తర్వాత నేను తిన్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. మా పాప చాలా చలిగా ఉండండి, ఏసీ కదా. మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు అసలు భలే క్యూట్గా ఉన్నారు. మేమైతే లగేజ్ చదువుకున్నాం మంచిగా.
ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను లగేజ్ సదిరేసాను. పిల్లలది డ్రెస్ చేంజ్ చేసేసి అవి మళ్ళీ సెట్ చేశాను. బట్ మా పాప చాలా క్యూట్గా ఇలా కూర్చుంది అసలు. ఇంక నేను మా ఇంటికి వెళ్తున్నాను, ఇక మా ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. అమ్మ అనిపించింది. నైట్ సరిగ్గా నిద్ర లేదు. చిన్న ఆమె కొంచెం ఏడ్చింది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఎందుకంటే కొంచెం జర్నీలో పిల్లలు అలానే ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ 9 మంత్స్ తర్వాత నేను మా ఇంటికి వెళ్తున్నాను. నిజంగా చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యాను. మా పాప చూడండి అసలు ఒకటికి 2 వేసుకుంది. మా చిన్నామె చూడండి దాని లుక్లోకి అసలు ఏమన్నా ఉందా, దాన్ని ఎలా చూస్తుందో చూడండి. నిద్ర లేపేసాను దాన్ని ఇద్దరిని. మా చిన్నామె చూడండి బుంగమూతి పెట్టుకొని కూర్చుంది, ఎంత క్యూట్గా కూర్చుందో. మేమైతే రైల్వే స్టేషన్లో దిగేసామండి. ఇక కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా డాడీ వస్తామని చెప్పేసి కాల్ చేశారు మాకు. ఇదే మేము దిగిన రైల్వే స్టేషన్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఇది. 8 మంత్స్ తర్వాత మా డాడీని చూస్తున్నా, మా మమ్మీని చూస్తున్నా. ఫుల్ హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ నేను ఇంక కొన్ని క్షణాలు మా డాడీని చూస్తున్నా, మా మమ్మీ వాళ్ళని చూస్తున్నా అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. నేనైతే డ్యాన్స్ చేస్తున్నా. ఈ లగేజ్ ఇగో ఆ 3 లగేజ్, ఈ 6 లగేజ్లు నేనే రెడీ చేసి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళే లగేజ్లు వాళ్ళే, ఇంకా నా ఏం లేవు అందులో. చూడండి ఎంత ఎంజాయ్ఫుల్గా చేస్తున్నారు. యాక్చువల్గా ఆ హ్యాండ్ బ్యాగ్ నేను మర్చిపోయినా అనుకుని ట్రైన్లో చాలా టెన్షన్ పడ్డా. బట్ నా చేతికే ఉంది అది. మా డాడీ మా తమ్ముడు ఇద్దరు వచ్చేసారు. మా పెద్దమ్మకి మా డాడీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ వెళ్ళి మా డాడీని హగ్ చేసుకుంటుంది అనుకుంటే లేదు, మా తమ్ముడిని హగ్ చేసుకుంది, వాళ్ళ మామని హగ్ చేసుకుంది. దాని తర్వాత వెనకాల నుంచి చిన్న ఆమెకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి, మా చిన్న తమ్ముడు అంటే. చూడండి ఎంత అసలు ఎలా ఉరుకుతున్నారో చూడండి. అసలు దిగలేదు చిన్న అమ్మాయి, అస్సలు దిగలేదు మా తమ్ముడి దగ్గర నుంచి. కారు ఎక్కి అది వాడు తినిపిస్తేనే తింటుంది అక్కడ ఉంటే మాత్రం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. మా డాడీ రవీందర్ నాయక్ టైగర్, బెంగాల్ టైగర్ అని పిలుస్తాను నేను మా డాడీని. ఐ లవ్ మై డాడ్ అండ్ హీఈస్ మై సూపర్ హీరో, నిజం చెప్తున్నా. అండ్ ఇంకొక కొన్ని మినిట్స్లో నేను మా మమ్మీని చూడబోతున్నాను. అండ్ మా తమ్ముడు చూడండి, మా హస్బెండ్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. మా డాడీ కాల్ చేస్తారు మమ్మీ వాళ్ళు, కార్ ఎక్కిస్తే మేము వస్తున్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఇంకొక కొన్ని క్షణాల్లో నేను మా మమ్మీని చూస్తున్నాం అనేసరికి నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి నా హ్యాపీనెస్ ఎలా ఉంది అసలు 8 మంత్స్ తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ ఫీలింగ్ నేను చెప్పలేను ఇక.